x plus 1 by x is equal to 2. Then x power 2023 plus 1 by x power 2024 వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూని x plus 1 by x వాల్యూ ఇచ్చాడు. x పవర్ 2023 ప్లస్ 1 by x పవర్ 2024. ఆ పవర్లు చూస్తే భయపడొద్దు. చూసిన వెంటనే ఏంటి అనేసి అంటే అమ్మో అది చాలా పెద్ద పవర్స్లో ఉంది, పెద్ద సంఖ్యలో ఉంది, అది ఎలా చేయాలి అంటే చాలా సింపుల్గా చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 1 by x వాల్యూ ఎంత ఇచ్చాడు, 2. ఎక్స్ వాల్యూని మనం ఎంత తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ చేయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాము అనేసానంటే దాని వాల్యూ 2కి ఈక్వల్ అయ్యిద్ది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూని ఈ ప్లేస్లో ప్రతిక్షేపిస్తాం. 1 plus 1 by 1 ఈజ్ ఈక్వల్ టు 2. 1 plus 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ సమానమైంది. ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కోవాలో ఆ వాల్యూ దగ్గరికి వెళ్దాం. ఎక్స్ పవర్ 2023 ప్లస్ 1 by ఎక్స్ పవర్ 2024 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇందాక ఏమనుకున్నాము, 1. 1 పవర్ 2023 ప్లస్ 1 by 1 పవర్ 2024. పవర్లో ఎంత ఉంది, 2023. కింద ఎంత ఉంది, 2024. కానీ ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ ప్లేస్లో 1. 1 పవర్ ఎంతున్నా సరే అది 1కి సమానం. 1 పవర్ 0 ఉన్నా, లేకపోతే 1 పవర్ 100 ఉన్నా, ల్యాక్స్లో ఉన్నా, క్రోర్స్లో ఉన్నా, 1కి పవర్లో ఎంతున్నా సరే దాని వాల్యూ 1కే సమానం. 1 ప్లస్ 1 by 1. సో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. ఆన్సర్ ఈజ్ 2. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో 2 అనేది ఎక్కడుంది అనేసి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు క్వశ్చన్ చూసిన వెంటనే భయపడొద్దు. అది ఎలా చేయాలి అనేసి అని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.